తాళి పార్ట్ 22 మైథిలి ఏమంటుంది? ఆదిత్య సంపాదించిన ప్రాపర్టీలో సగం ఇచ్చేయమంటుంది. ఇంకా అంతకంటే ఏమడుగుతుంది అంటుంటే, క్రిష్ చూద్దాం లహరి ఏ స్టెప్ తీసుకుంటుందో. పింకీని అడిగావా అన్నాడు. మైథిలి పాపం ఇంకా దానికి ఏమీ తెలియదు అని మైథిలి ఏదో వర్క్ కంప్లైంట్ చూసి తర్వాత చేస్తా క్రిష్ అన్నది. క్రిష్ సరే బాయ్ అని పెట్టేశాడు. కంపెనీలో ఏదో కంప్లైంట్ ఉండటం వల్ల ఆదిత్యకి మైథిలికి కాస్త లేట్ అయింది. ఇంటి దగ్గరికి పింకీ కిట్టు వచ్చారు. లహరి పింకీని దగ్గరికి తీసుకొని, ఇక మనం డాడీ నుంచి వేరైపోదాము, నువ్వు వాళ్ళతోనే నాతోనే ఉండాలి అన్నది. పింకీ లహరిని చూస్తూ, నేను ఎట్టి పరిస్థితిలో నీ దగ్గర ఉండను మమ్మీ, నాకు డాడీ కావాలి అన్నది. లహరి మీ డాడీకి ఆ మైథిలి ఉంది, ఆమంటే ఎంత ఇష్టమో నీకు కూడా తెలుసు, నీకు కూడా అదే పేరు పెట్టాడు అంటే మీ డాడీకి ఆమంటే ఎంత ఉందో అర్థమవుతుందా? అందుకే ఇక్కడ మనకి స్థానం లేదు, నువ్వు డాడీ లేకుండా ఉండటానికి ప్రయత్నించాల్సిందే అన్నది. పింకీ డాడీయే కాదు మైదు మమ్మీ కూడా చాలా మంచిది, నువ్వు అన్ని రోజుల్లో ఒక్కరోజు కూడా నన్ను కేర్ చేసింది లేదు. మైదు మమ్మీ వచ్చాకే మమ్మీ అంటే ఇలా ఉంటుందా అని నాకు అనిపించింది. కిట్టుకి డాడీ ప్రేమ కావాలి, నాకు మమ్మీ ప్రేమ కావాలి, నీకు ఇష్టం లేకపోతే నువ్వు వెళ్ళిపో అన్నది. లహరికి కోపం వచ్చి, వేలడంత లేవు, నువ్వు కూడా నా మాట వినటం లేదు అని చెంప మీద గట్టిగా కొట్టింది. కిట్టు ఉన్నది చిన్నోడైనా కానీ పింకీని కొట్టగానే చాలా కోపం వచ్చి గట్టిగా అరుస్తూ ఏలు చూపిస్తూ, ఇంకొక్కసారి పింకీని కొడితే ఊరుకునేది లేదు ఆంటీ అని అరిచేస్తున్నాడు. లహరి ఇంతంత లేడు గట్టిగా అరుస్తున్నాడు అని కిట్టు మీది కూడా చెయ్యి లేపింది. అప్పుడే గుమ్మంలోకి ఆదిత్య మైథిలి రావటం, ఆదిత్య టాప్ లేచిపోయేదాకా వాళ్ళ మీద ఒక్క దెబ్బ పడ్డాగాని పాతేస్తా అన్నాడు. ఆదిత్య గట్టిగా అరవగానే పిల్లలిద్దరూ పరుగున వచ్చి కిట్టు ఆదిత్యాన్ని చుట్టేస్తే పింకీ మైథిలిని చుట్టేసింది. ఆదిత్య కిట్టుని ఎత్తుకుని లోనికి వస్తూ, చిన్నపిల్లల దగ్గరికి ఎలా చేసుకోవాలో తెలియదు, పచ్చని సంసారాలలో నిప్పులు పోయటం అయితే బాగా తెలుసు. మైథిలి గురించి తప్పుగా చెప్తున్నావు, పింకీ పుట్టి పెరిగిన దగ్గర నుంచి మైథిలిని చూడనే లేదు, అయినా మైథిలిని అమ్మ అంటుంది అంటే ఆ మాత్రం అర్థం కావటం లేదా? ఆ పసిపిల్ల అంతలా ఉంటే అన్నీ తెలిసిన నేను మైథిలికి దాసుడను కాకుండా ఎలా ఉంటాను? మనుషులు ఎప్పుడైనా పగతోనో ద్వేషంతోనో దగ్గర కారు, ప్రేమతో అభిమానంతో దగ్గరవుతారు. కిట్టు మీదికి చేయి లేపుతున్నావు, అసలు వాడిని కొట్టే హక్కు నీకెక్కడుంది? కిట్టు పింకీ పరిచయం ఎన్ని రోజులు? పింకీని నువ్వు హక్కు తల్లివి అని కొట్టినా కానీ వాడు కొట్టొద్దు అన్నాడు. చిన్నపిల్లలకున్న జ్ఞానం లేని నువ్వు అసలు ఆడవాళ్ళని పనికిరారు అంటూ తల్లిని లహరిని అసహ్యంగా చూస్తూ కిట్టుని తీసుకొని వెళ్ళిపోయాడు. ఆదిత్య వెళ్ళిపోగానే మైథిలి పింకీని ఎత్తుకొని లహరి దగ్గరికి వచ్చి, పింకీని ఎందుకు కొట్టావు అన్నది. నా కూతురు నా ఇష్టం అని లహరి గట్టిగా అరుస్తుంటే మైథిలి పింకీని చూస్తూ, నీకు మమ్మీ కావాలమ్మా అని అడిగింది. పింకీ మైథిలి మెడ చుట్టూ చేతులు వేస్తూ మైథిలి బుగ్గపై ముద్దు పెట్టి, నాకు ఆ మమ్మీ అసలే వద్దు మమ్మీ అని బాధగా మైథిలి మెడపై వాలిపోయింది. మైథిలి పింకీని ఎత్తుకొని ఒకటే చేత్తో చాచి లహరి చెంపపై కొట్టి, అది పసిపిల్ల, తల్లి లేకుండా ఉండలేని వయసు, అయినా కూడా దానికి నువ్వు వద్దు అంటుంది అంటే నీ జన్మకు సిగ్గు అనేది లేదు అని అర్థమవుతుంది. ఈరోజు నుంచి పింకీ నా కూతురు, నువ్వేం చేస్తావో చేసుకో, విక్రమాదిత్య నా మొగుడు, వీళ్ళిద్దరూ నా పిల్లలు అని చిటికలేస్తూ, ఇంకొక్కసారి శూర్పణాని లహరిని ఇద్దరిని వెలుతో చూపిస్తూ పిల్లల జోలికి వస్తే మెడ పట్టుకొని నడి రోడ్డు మీదికి విసిరేస్తా, వాళ్ళిద్దరిని టచ్ చేశారనుకో బాగుండదు అని పింకీని తీసుకుని లోనికి వెళ్ళింది. ఆదిత్య కిట్టు ఏడుస్తుంటే భయపడ్డావా నానా అన్నాడు. కిట్టు లేదు డాడీ, పింకీని కొట్టింది అని ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు. మైథిలి లోనికి వస్తుంటే పింకీ మైథిలి చంక దిగి ఆదిత్య దగ్గరికి వెళుతుంటే ఆదిత్య కిట్టును దింపాడు. పింకీ కిట్టు దగ్గరికి వచ్చి,
కిట్టు, నాకేమీ నొప్పి అనిపించలేదు, నువ్వు ఏడ్చమాకు అని కిట్టుని సముదాయిస్తుంది. కిట్టు, ఆ ఆంటీ నిన్ను అంతలా కొట్టింది కదా, చూడు చెంప రెడ్డిగా అయింది మమ్మీ అని మైథిలికి చూపిస్తున్నాడు. పింకీ, నాకేం కాలేదు కిట్టు, నువ్వు ఏడవకు అని బుజ్జగిస్తుంది. ఆదిత్య వాళ్ళిద్దరిని చూస్తూ కళ్ళ నీళ్లు పెట్టేసుకున్నాడు. మైథిలి వాళ్ళిద్దరిని చూస్తూ నవ్వుతూ ఆయింట్మెంట్ తెచ్చి పింకీకి రాస్తూ పింకీ నుదుటిపై ముద్దు పెట్టి, ఈసారి మేము లేటుగా వచ్చేలా ఉంటే మిమ్మల్ని కూడా ఆఫీస్కి పిలిపించుకుంటాము, వీళ్ళ దగ్గర వదలను సరేనా అని ఇద్దరికి మాట ఇస్తే ఇద్దరు మైథిలిని చుట్టేశారు. అలా రోజులు గడుస్తున్నాయి. లహరి రగిలిపోతుంది. ఆదిత్యపై భార్యగా ఉండగానే ఇంకొక ఆమెతో ఉంటున్నాడు, నా పాపను కూడా నాకు కాకుండా చేస్తున్నాడు, అందరూ కలిసి బాగా టార్చర్ చేస్తున్నారు, ఆదిత్యకి తగిన శిక్ష వేసి నాకు న్యాయం చేయమని కోర్టుని ఆశ్రయించింది. కోర్టు నుంచి ఆదిత్యకి నోటీస్ రాగానే ఆ కేసులన్నీ చూడగానే ఆదిత్యకి చాలా భయంగా అనిపించింది. మైథిలి ఆ పేపర్స్ చూసి అన్నీ చాలా పకడ్బందీగా ఆదిత్య ప్రాపర్టీస్ లాక్కోవటమే కాకుండా పింకీని తన దగ్గరకు చేర్చమని లహరిని కావాలని ఉద్దేశపూర్వకంగా ఆమె లైఫ్ని స్పాయిల్ చేసినందుకు ఆదిత్యకి తగిన శిక్ష వేయమని. ఆ క్షణం ఆదిత్య గుండె అసలే వీకు కుప్ప కూలిపోయాడు. ఆస్తులు పోతే సంపాదించుకోవచ్చు, పింకీని బలవంతంగా తీసుకోవటం, లహరిని నీ మోసం చేసినందుకు అతని జైలు శిక్ష. పాపం ఆదిత్య మనసు తీసుకోలేకపోయింది. వెంటనే ఆదిత్యాని ఆసుపత్రికి చేర్చారు. ఆదిత్యకి ఒక లాయర్గా మైథిలి చెప్పి, మైథిలి ఏ ధైర్యం చెప్పాలి అర్థం కావటం లేదు. భర్తగా అయితే అండగా ఉంటుంది, అవతల ఆ కేసులు చూస్తే లాయర్గా ఆమెకు తెలుసు ఆదిత్య ఎంత పెయిన్ తీసుకుంటున్నాడు అనేది. అతను కష్టపడి సంపాదించిన ప్రాపర్టీ, ప్రాణంగా పెంచిన పింకీ అన్నీ లాగేసుకోవటంతో పాటు అతనికి శిక్ష అనేది ఎలా ఉంటుందో కూడా మైథిలికి తెలుసు. ఎందుకంటే లహరి మైథిలిని కూడా అందులో చేర్చింది కాబట్టి. మైథిలికి మైండ్ కరెక్ట్గా పనిచేయటం లేదు. క్రిష్కి ఫోన్ చేసింది. క్రిష్ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి లిల్లీ అన్నాడు. మైథిలి జరిగిందంతా చెప్పి ఏడుస్తుంటే, క్రిష్, నా లిల్లీ భయపడటమా, పిచ్చి లిల్లీ, లహరికి పాపం పండే రోజులు వచ్చింది, అందుకే మిడిసి పడుతుంది, నువ్వు కొంచెం కూడా భయపడకు, నీ తాలిబంధాన్ని నువ్వు బలపరుచుకునే రోజు వచ్చింది, అందరి పాపాలు పండే రోజు వచ్చింది, ఇక నువ్వు పడిన కష్టాలకు భగవంతుడు నీకు సంతోషకరమైన జీవితాన్ని ఇవ్వటానికే లహరి కోర్టు మెట్లు ఎక్కుతుంది అని అన్నాడు. మైథిలి, అదేంటి క్రిష్, లహరి గురించి నీకేదో తెలిసినట్టు అంటున్నావు అంటే, లహరి గురించి, నీ గురించి, ఆదిత్య గురించి వాస్తవంగా నాకేమీ తెలియదు, కానీ నువ్వు నా కారుకు తగిలిన రోజు నీ పరిచయంతో అందరి పరిచయాలు ఏర్పడ్డాయి. ఇక్కడ క్రిష్ అబద్ధం చెప్తున్నాడు, అబద్ధం ఏమిటి అనేది తర్వాత తెలుస్తుంది. మీ అందరిలో మీ జీవితాలు అగాధం అవటమే కాకుండా ఒక నిండు ప్రాణం బలైపోయినది. మనకు వచ్చిన కష్టాలను ఈరోజు కాకపోతే రేపైనా కరిగిపోతాయిలే అని బ్రతుకుతాము, కానీ ప్రాణమే పోతే. సారీ లిల్లీ, నాకంతా తెలిసి కూడా ఇప్పటిదాకా ఎందుకు ఉన్నాను అంటే, ఒకటి, నీ చదువు కంప్లీట్ అవ్వాలి, ఆదిత్య తనను తాను ప్రూవ్ చేసుకోవాలి, మీరిద్దరు ఎంత దూరంగా ఉన్నా, ఎన్ని రోజులు దూరంగా ఉన్నా ఒకరి కోసం ఒకరు బ్రతికేవారు అని నీ పరిచయంలో నాకు తెలిసింది. ఆదిత్య జీవితం తెలుసుకున్నప్పుడు తెలిసింది. ఇక నేను కూడా చెప్పాల్సిన టైం వచ్చింది. ఇందులో నా స్వార్థం కూడా కొంత దాగి ఉంది. లహరి గురించి, నీ గురించి, ఆదిత్య గురించి వాస్తవంగా నాకేమీ తెలియదు, కానీ నువ్వు నా కారుకు తగిలిన రోజు నీ పరిచయంతో అందరి పరిచయాలు ఏర్పడ్డాయి. ఇక నుంచి స్టోరీ కొంత మాత్రమే క్రిష్కి తెలుసు, క్లియర్గా నేను చెప్తా. క్రిష్ అబ్రాడ్లో చదువుకుంటున్నాడు. అతనికి ఉన్నది ఒక అన్న రామ్. రామ్ ఇండియాలోనే ఉంటూ సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నాడు. అటువంటి టైంలోనే లహరితో పరిచయం. రామ్ ప్రతి గుణము లహరికి నచ్చటం వల్ల ఇద్దరూ లవ్ చేసుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందామని ఫిక్స్ అయ్యారు. రామ్ లహరికి తమ్ముడు ఉన్నాడు అని చెప్పాడు. అబ్రాడ్లో ఉంటున్నాడు, అంతవరకే తెలుసు. కానీ
క్రిష్కి రామ్ లహరిని లవ్ చేశాడు అనేది తెలియదు. రామ్ టీంకి ఒక ప్రాజెక్టు వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ఇన్ టైంలో చేస్తే ఎంత బెనిఫిట్ ఉంటుందో, టైంకి ఇవ్వకపోతే అంత పనిష్మెంట్ ఉంటుంది. వర్క్ బిజీలో ఉన్నప్పుడు లహరి రామ్ని రిక్వెస్ట్ చేసి, మీ ప్రాజెక్ట్ అయిపోయే వరకు నేను కూడా మోడలింగ్లో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను. నా గురించి నీకు తెలుసు కదా, నేను రంగుల ప్రపంచంలోకి పోయినా కానీ నా హద్దులు నాకు తెలుసు అని లహరి చెప్పటము. అప్పటి వరకు లహరి వ్యక్తిగతంగా మంచిదే. రామ్ పరిచయంతో ఆమె కూడా రామే ప్రపంచంగా ఉండేది. అలా రామ్ ప్రాజెక్టు బిజీలో ఉన్నప్పుడు లహరి మోడలింగ్ వైపు వచ్చింది. తనను తాను ప్రూవ్ చేసుకుంది. అటువంటి టైంలోనే ఆదిత్య లహరిని చూడటం, ఆమెను పెళ్లి చేసుకోవాలి అనిపించింది. ఆదిత్యకి ఎందుకు అనిపించింది అంటే, ఎంత మందిలో మోడల్స్ని చూశాడు కానీ లహరి తన హద్దుల్లో తాను ఉంటూ తనను తాను ప్రూవ్ చేసుకుంటుంది అని. ఆదిత్యకి లహరి పద్ధతి నచ్చి ఆమె ఎవరిని ప్రేమించకపోతే చేసుకోవాలి అనుకున్నాడు. అటువంటి టైంలో శూర్పణ లహరిని అడగటం, లహరి నో చెప్పటం, ఈ విషయం రఘు ఆదిత్యకి చెప్పటం, ఆదిత్య మైథిలి పెళ్లి చేసుకోవటం జరిగిపోయింది. శూర్పణ లహరితో నో చెప్పినా కానీ తనను వేటాడి లహరికి ఎన్ని రకాలుగా ఒప్పించినా కానీ లహరికి రామ్ మీద ఉన్న ప్రేమ, అసలు ఆమె రంగుల ప్రపంచంలోకి రాకూడదు, తనకు తాను ప్రూవ్ చేసుకున్న అంతే అన్నట్టుగా ఉండేది. అలా జరుగుతున్నప్పుడు రామ్ ప్రాజెక్ట్ ఇన్ టైంలో తన టీం సభ్యులు రీచ్ కాలేక పనిష్మెంట్కి గురి కావాల్సి వచ్చింది. చాలా చాలా సెన్సిటివ్ అయిన మనిషి. తన వల్ల తప్పు లేకుండా ఉన్నా కానీ మాట పడవలసి వచ్చింది ఆ టీం నుంచి. ఇప్పటి నుంచి వాళ్ళకి శాలరీలో పనిష్మెంట్ కింద సగం పోతుంది. అటువంటి టైంలో లహరి రామ్కి అండగా ఉండవలసింది. శూర్పణ చూపిస్తున్న లగ్జరీలకు రామ్తో ఉండే జీవితం ఎలా ఉంటుంది, ఎప్పుడు కష్టాల కడలి అన్నట్టు మనిషిలో మార్పు మొదలైంది. ఈ చాలని జీవితం అవసరమా అన్నట్టు రాము పరిస్థితి మారుతున్న వేళ శూర్పణ లగ్జరీలకు అలవాటు చేసి తన అందాన్ని పొగుడుతూ, నీకు చాలా లైఫ్ ఉంది, నువ్వు సినిమాలోకి వస్తే నీ స్టేటస్ పెరుగుతుంది, నా కొడుకుని చేసుకున్నా నువ్వు సినిమాలో ఉండవచ్చు, మా దగ్గర సరిపడా డబ్బు ఉంది, నా కొడుకు ఎలాగూ నీతో కంప్లీట్గా ఉండిపోడు, మైథిలితో ఉంటున్నాడు కనుక మాకు సొసైటీలో కోడలుగా నువ్వు ఉంటావు అన్నట్టుగా లహరికి చాలా దగ్గరయ్యి లగ్జరీలు నేర్పింది. లహరికి ఇక రామ్పై మనసు ఉన్న అతనితో జీవితం అంటే ఆ మధ్యతరగతి జీవితం జీవించలేను అన్నట్టుగా రామ్కి చాలా దూరం ఉంటూ వస్తుంది. కానీ లహరి తాను చేసింది ఏంటి అని చెప్పకుండా, రిజెక్ట్ చెయ్యకుండా అంటి ముంటనట్టు రామ్తో ఉంటుంది. ఆమెకు కూడా రామ్ కావాలి. ఆమె ఎలా ఆలోచించింది అంటే, ఆదిత్యాన్ని పెళ్లి చేసుకున్నా అతనితో బంధం ఉండదని అర్థమైంది. కానీ లగ్జరీలు వెళ్ళిపోతాయి, రాముని మెల్లిగా ఏదో ఒక విధంగా ఒప్పించాలి అనే ప్లాన్లో ఉంది. అవసరమైతే రామునికి కూడా మన స్థితిగతులు ఇలా మారతాయి అని చెప్పాలి అనే ఒక నిర్ణయంలో ఉంది. లహరికి కూడా ఆదిత్యపై కోరికలేమీ లేవు కానీ లగ్జరీలకు మాత్రం బాగా అలవాటు పడింది. ఈజీ మనీ, తను ఒక మోడల్, ఆమె అందాన్ని శూర్పణతో ఉన్న స్టేటస్కి లహరి బెండ్ అయిపోయింది. అలా లహరి పుట్టినరోజు ముందు రామ్ లహరితో, రేపు నీ బర్త్డే, నాకు అర్జెంటు పని ఉన్నది, ఎలా బంగారం అన్నాడు. లహరి, నేను ఎక్కడ పుట్టినరోజు చేసుకుంటాను నువ్వు లేకుండా అంటూ తన మనసులో, నువ్వు లేకుండా ఉండటమే కదా రేపు నాకు కావాల్సింది, రేపు ఏదో ఒక మాయ చేసి ఆ విక్రమ్ని నా హ్యాండ్లో పెట్టుకుంటే తరువాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో అనుకొని, అయినా నేనేమి చిన్నపిల్లనా, మీకు అసలే ఈ మధ్య బ్యాడ్ టైం నడుస్తుంది, నెగ్లెన్సీ చేయకండి, వెళ్ళి పని పూర్తి చేసుకొని రండి అని నైస్గా నాజుగ్గా చెప్పింది. రామ్ వెళ్ళిపోయాడు. లహరి గ్రాండ్గా బర్త్డే ఏర్పాటు చేసి విక్రమాదిత్యాన్ని పిలిచింది. అక్కడ అందరినీ పంపించి విక్రమ్కి స్లీపింగ్ ట్యాబ్లెట్ ఇచ్చే వరకు బాగానే ఉంది. విక్రమాదిత్యాన్ని బెడ్రూమ్లో పడుకోబెట్టి అప్పటికే లహరి కాస్త తీర్థం పుచ్చుకొని ఉన్నది. లహరి మద్యానికి అలవాటు పడింది అన్న సంగతి రామ్కి ఇంతవరకు తెలియదు. లహరి విక్రమ్ని బ్లాక్మెయిల్ చేయటానికి ఏదో ఒక ప్రయత్నం చేయాలి అనే వేళ రామ్ లహరి విషయం తెలిసిన ఒక ఫ్రెండు రామ్కి ఫోన్ చేసి, అదేంట్రా నువ్వు ఊళ్ళో లేవు, లహరి బర్త్డే పార్టీ అంత ఘనంగా చేసుకుంటుంది,
నిన్న నేను అడిగితే చేసుకోదు అన్నావు అని అన్నాడు. రామ్కి ఏదోలా అనిపించింది. లహరి అలా చేయదే, ఎందుకో నువ్వు చెప్పేది నాకు నమ్మబుద్ధి కావటం లేదురా అన్నాడు. నేను అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, లేకపోతే ఉండి వీడియో పంపించేవాడిని అంటూ, నీకు చెప్పా కదరా నాకు అబ్రాడ్లో జాబ్ కన్ఫర్మ్ అయిందని. నువ్వు ఉంటే నీతో షేర్ చేసుకుందాము అనుకున్నా, నువ్వు లేవు. ఈరోజు నేను అర్జెంటుగా ముంబై వెళ్ళి అట్నుంచి టీంతో వెళ్తున్నాను అని సారీ రా అంటూ పెట్టేశాడు. రామ్ లహరికి ఫోన్ చేస్తే అది ఎక్కడో పెట్టి పట్టించుకోలేదు. ఎందుకో రామ్ లహరి నన్ను మోసం చేస్తుందా అన్న బాధగా అనిపించింది. రామ్ ఉన్న స్ట్రెస్లో లహరి కూడా దూరం అయితే తాను బ్రతకలేనేమో అన్న బాధకి అక్కడి నుంచి వెంటనే వచ్చాడు. నైట్ ఎక్కువ టైం అవ్వటం వల్ల అంతా సద్దుమణిగి లైటింగ్ సెట్లతో చూసిన రామ్కి అర్థమైపోయింది బాగానే గ్రాండ్గా చేసుకుంది అని. రామ్కి మనసు కకలావికలంగా అనిపించింది. వెంటనే తన ఇంటికి వెళ్ళి తన తల్లి తాలిబొట్టు తాడు జేబులో వేసుకుని లహరి దూరమైతే తట్టుకోలేనని, లహరి ఇక తన భార్యను చేసుకోవాలని గట్టి నిశ్చయంతో లహరి దగ్గరికి వచ్చాడు. లహరికి మనసు నిండా రాము ఉండి అసలు స్పృహలో లేని విక్రమాదిత్యతో కలవటానికి మనసు ఒప్పుకోక హాల్లో కూర్చొని మందు తాగుతుంది. అది లోపలికి పోతే ధైర్యం వస్తుందని తన ప్రయత్నం తాను చేస్తున్న వేళ రామ్ గుమ్మంలో కనిపించాడు. లహరికి పై ప్రాణాలు పైనే పోయాయి. అసలు రామే మందు తాగడు, అటువంటిది తన చేతిలో ఆ గ్లాసు. అసలు ఇప్పుడు అతను ఏం చేస్తాడు అనేదానికి, రూమ్లో విక్రమాదిత్యాన్ని ఏం చేయాలి అనేదానికి పాప తాగిన మత్తు మొత్తం ఎటు వెళ్ళిపోయిందో టెన్షన్ మొదలైంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నీతో నేను నాతో ఆమె తాలి దేనికి ఎక్కువ లైకులు వస్తే అది ఎక్స్ట్రా ఎపిసోడ్గా డైలీ ఇస్తాను. అందుకనే నా బుజ్జి బంగారాలు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి. వేరే ఛానల్లో నైట్ క్వీన్ మీకు అంతగా నచ్చటం లేదనుకుంటా, రుధిర కూడా ట్రై చేస్తా.